ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. త్వరగా నా సూపర్ స్పీడో, ఆ యోయో వాడి చేతికి అస్సలు దక్కకూడదు. నేను ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ డ్రామా ఆపేసి బాస్ కి హెల్ప్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఆ సూపర్ స్పీడోని నేను లేపేస్తాను. డాక్టర్ కురానా అంకుల్, మీ ఏ ఇన్వెన్షన్ మాకు చూపించడానికి పిలిచారు? రెండే మాటల్లో చెప్పాలంటే యోయో. అద్భుతం అంకుల్, మీ వాడుకోవడం కోసం మీరు యోయోని తయారు చేశారా? థ్యాంక్ యూ. ఆగు ఆగు టోనీ, ఇది పిల్లలు ఆడుకోవడం కోసం కాదు. మీకు ఏమైంది? మీరు ఎవరినైనా ఢీ కొడితే వాళ్ళే కదా కింద పడతారు. కానీ ఈ రోజు ఏంటంటే టోనీ మిమ్మల్ని క్లీన్ బోల్డ్ చేస్తాడే, వెంటనే దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాడు. చూడు టోనీ, ఇది ఆట వస్తువు కాదు, చెప్పాలంటే చాలా పెద్ద పవర్ఫుల్ వెపన్. బాగా అల్లరి చేసి పిల్లి పేరేమో బిడ్డు, మా టోనీ బాస్ ఎందుకు పనికిరాని మొద్దు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? అవును అంకుల్, ఈ చిన్న యోయో ఎలా అంత పవర్ఫుల్ గా ఉంటుంది? ఇప్పుడే చూపిస్తాను కికో, కొంచెం పక్కకు తప్పుకో. ఓరి నాయనో, ఎంత పెద్ద హోల్ రెడీ అయిందో అక్కడ. నేను కొంచెం తింటాను. చూశారుగా, నా యోయో వెళ్లి దాడి చేయగానే అది ఎంత పెద్ద వస్తువైనా సరే చిన్నాభిన్నం అయిపోతుంది. డాక్టర్ కురానా అంకుల్, మీరు కనిపెట్టిన దీన్ని ఒక్క వర్డ్ లో చెప్పాలంటే డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ కన్నా చాలా చాలా పెద్ద డిస్ట్రక్టివ్. వెరీ వెరీ డిస్ట్రక్టివ్. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏదైనా తింటాను, ఆకలిని డిస్ట్రాయ్ చేస్తాను. ఈ డివైస్ ఖచ్చితంగా డిస్ట్రక్టివే, కానీ మనం దీన్ని యూజ్ చేయబోయేది కేవలం కన్స్ట్రక్టివ్ మెథడ్ లోనే. చూడు, మనం ఈ యోయోని ఉపయోగించి చాలా దూరం వరకు వెళ్లి అక్కడ నుంచుని కొండ ప్రాంతాలకు మధ్యన మనం ఎంతో గొప్ప టనల్స్ ని తయారు చేయొచ్చు. అయ్యో బాబోయ్, మీరు చాలా అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు డాక్టర్ పురాణా. దీని సాయంతో మనం చాలా ఈజీగా టన్నల్స్ ద్వారా రోడ్స్ ని, రైల్వే ట్రాక్స్ ని ఏర్పాటు చేయొచ్చు. అయ్యో బాబోయ్, నిజంగా ఈ యోయో చాలా అద్భుతమైన ఐడియా. కానీ ఇది ఒక దుర్మార్గుడి చేతికి చిక్కిందంటే, అతను ఈ ప్రపంచాన్ని టనల్ గా మార్చేశాడు అంటే. టెంపో అన్న సరిగ్గా చెప్పారు. చెడ్డవాళ్ళ చేతికి మీరు కనిపెట్టిన ఈ ఇన్వెన్షన్ వెళ్ళిందంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకే నేను ఈ యోయోని నా హై సెక్యూరిటీ ల్యాబ్ లో, అది ఈ సన్ సిటీకి చాలా దూరంలో ఉంది, అక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడ సెక్యూరిటీ అవసరం ఉంది. ఎగిరేది ఈగైనా కాక్రోచ్ అయినా ఒకే దెబ్బకుట దొంగల ముఠ. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే, రేపటి వరకు దీన్ని అంటే యోయోని సన్ సిటీలో ఉన్న సేఫ్ అయిన కస్టడీలో ఉంచుదామంటున్నారు. అదే మంచి ఐడియా అంటున్నారు. ఓకే ఓకే, అది కూడా కరెక్టే. నేను వెళ్ళి అక్కడ పెట్టి వస్తాను. ఇదిగో చూడండి, ఇది సన్ సిటీ యొక్క సేఫ్ అయిన లాకర్. అవును, అంత సులభంగా ఎవ్వరూ ఇక్కడికి రాలేరు, అది అసాధ్యం కూడా. ఎందుకంటే మేము లిఫ్ట్ ని, స్టైర్ కేసులను కూడా క్లోజ్ చేసి ఉంచాం. అలాగే మేయర్, రేపటి వరకు నేను ఈ యోయోని దీని లోపల ఉంచుతాను. అరే ఏమిటిది?
అందరూ నోళ్ళు తెరుచుకుని పైకి చూస్తున్నారు ఏమిటబ్బా? ఆకాశం నుంచి లడ్డూలు చాక్లెట్ పడతాయనుకుంటున్నారా ఏమిటి? లడ్డు పేడ వస్తుందో లేదో తెలీదు, కానీ కొంచెం బ్యాలెన్స్ మిస్ అయినా సరే అదిగో అక్కడ సైకిల్ తో ఉన్న వ్యక్తి కింద పడిపోవడం మాత్రం ఖాయం. అయ్యయ్యో, అతను అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆ అంకల్ చేసేదాన్ని మనం ఒక్క మాటలో చెప్పాలంటే స్టంట్, ఇంకా ఇక్కడ జరిగేదాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే ఫిల్మ్ షూటింగ్. ఏమన్నావు? అయితే కెమెరా ఎక్కడుంది? నాకింకా ఒక్క విషయం అర్థం కావట్లేదు. షూటింగ్ లో కెమెరామ్యాన్ ఉన్నారు, కానీ డైరెక్టర్ ఎక్కడున్నారు? ఐఎమ్ జాక్, డైరెక్టర్ ఇంకా కెమెరామెన్ కాంబో ప్యాక్. అంటే ఫిలిం డైరెక్టర్ ని కెమెరామెన్ ని రెండు నేనే. ఓకే, సౌండ్, కెమెరా అండ్ యాక్షన్. ఊరి నాయనో, నాకు ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి తింటాను, ఆకలి తగ్గితే భయం తగ్గుతుంది. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఆయన గ్లాస్ ని పగలకొట్టి బిల్డింగ్ ఒక టాప్ ఫ్లోర్ కి వెళ్ళిపోయారు కదా. అయ్యయ్యో, మేము ఆ పవర్ఫుల్ యోయోని ఆ టవర్ టాప్ ఫ్లోర్ లోనే పెట్టాం. దానికే ఎసరు పెట్టాడా? ఆ యోయోని ఎలాగైనా కాపాడండి. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే ఏదో సమస్య అనుకుంటా. నేను ఇప్పుడు వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. వాళ్ళిద్దరూ కింద పడిపోబోతున్నారు. త్వరగా ఫార్ములా నెంబర్ 55 ని అప్లై చేయి. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 55. ఇలా చూడు మిస్టర్, యోయోని దొంగలించింది చాలా పెద్ద తప్పు. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీ తప్పుని సరిదిద్దుకోండి. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. నా సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది కికో. నా ఫ్లయింగ్ మోడ్ అస్సలు పని చేయడం లేదు. నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 75 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నెంబర్ 75. యోయో అక్కడుంది, త్వరగా త్వరగా వెళ్ళేదని తీ. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. త్వరగా రా సూపర్ స్పీడో, ఆ యోయో వాడి చేతికి అస్సలు దక్కకూడదు. నేను ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ డ్రామా ఆపేసి బాస్ కి హెల్ప్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఆ సూపర్ స్పీడోని నేను లేపేస్తాను.
ఆ రోబో వల్ల నేను పూర్తిగా లాక్ అయిపోయాను. అతని ఫుల్ స్ట్రెంగ్త్ వల్ల నేను కిందకు లాగబడుతున్నాను కిక్కో. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నంబర్ 77. త్వరగా ఏదో ఒకటి చేయి కిక్కో, లేకపోతే మనం మాత్రమే కాదు, టోటల్ గా ఈ సన్ సిటీ కూడా అతని వల్ల నాశనం అయిపోయేలా ఉంది. ఈ తాడ్ నుంచి తప్పించుకోవడానికి ఒక్క దారే ఉంది. ఫార్ములా నంబర్ 25. గ్రేట్ ఐడియా కిక్కో. ఫార్ములా 25 అప్లై చేసి ఇప్పుడే నేను స్మాల్ గా మారిపోతాను. ఈ జాక్తోనే పెట్టుకుంటావా? ఇప్పుడు నా సంగతి ఏంటో చూపిస్తాను. ఇంతటితో సూపర్ స్పీడో కథ పూర్తయింది. ఇప్పుడు బాస్ తప్పించుకోవడానికి సహాయం చేస్తాను. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నంబర్ 77. నాకు ఒక 2 minutes టైం కావాలి. నేను వెంటనే ఆటో రిపేర్ చేసుకోవాలి కిక్కో. జాక్, నువ్వు వెంటనే నా రోప్స్ కున్న తడాకాని వాళ్ళకి చూపించు. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఎస్ బాస్. వాళ్ళిద్దరు కలిసి ఈ టవర్ ని పూర్తిగా కూల్చేశారు కిక్కో. లక్కీగా ఈ టవర్ లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, లేదంటే ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఈ యోయో గురించి చాలా విన్నాను. ఇప్పుడే చూస్తాను ఇది ఎంత పవర్ఫుల్ అయిందో. చూశాను బాస్, చూశాను. నిజంగానే ఇది చాలా పవర్ఫుల్ అయిన యోయోనే. ఈసారి నా బర్త్డే రోజున మనం క్రాకర్స్ పేల్చొద్దు. ఈ యోయోని యూజ్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేద్దాం. దాన్ని ఇవ్వండి. బుద్ధి లేనివాడా, నువ్వు ఇలా ఆడుతూ ఉంటే మన గోడౌన్ నాశనం అయిపోతుంది. ఇంకోసారి నువ్వు ఈ యోయోని తాకావంటే గుర్తుంచుకో, నాతో నిలబడి మాట్లాడడానికి నీ శరీరం పైన నీ తలకాయ ఉండదు. సారీ బాస్, సారీ. ఏదో తెలియక పొరపాటు జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యోయోతో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ బెదిరిద్దాం. వాళ్ళ దగ్గర డబ్బు మొత్తం లాక్కుందాం. మనం గొప్ప వాళ్ళం అయిపోతాం. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. అదిగో అక్కడి నుంచి మనకు శబ్దం వినిపిస్తోంది. వాళ్ళిద్దరు ఎక్కడే దాక్కున్నారనుకుంటాను. వాళ్ళని వదలకూడదు. అద్భుతం సార్. ఏం కనిపెట్టారు సార్ మీరు? వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. కికో, ఆ యోయో ఎవరైనా దుర్మార్గుల చేతిలోకి వెళితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నువ్వు ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆ యోయోని మళ్ళీ తిరిగి తేవలసిందే. తప్పకుండా తిరిగి తీసుకొస్తాను డాక్టర్ ఖురానా. కాకపోతే నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఎందుకని ఇలాంటి ప్రమాదకరమైన వాటిని కనిపెడుతున్నారు? సూపర్ స్పీడు, డాక్టర్ అంకుల్ ఆ యోయోని మంచి విషయం కోసం తయారు చేశారు. అనుకోని విధంగా చెడ్డవాళ్ళ చేతికెళ్లి తప్పైంది. మామూలు తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఆ తప్పు గురించి చెప్పడానికి అసలు మాటలే లేవు. నిజం చెప్పాలంటే అది ఎంత పెద్దదో తెలుసా? నాకు ఆకలిస్తుంది, నేను ఏమైనా తింటాను. ఇలా చూడండి, ఈ రోజు ట్యూస్డే కాకుండా ఉండి ఉన్నట్టయితే ఆ రోప్ మ్యాన్ ని వాడి రోప్తోనే వాణ్ణి కట్టి కొట్టి బెండు తీసి ఉండేవాణ్ణి. ఆ తరువాత వాడు రోపును మాత్రమే కాదు, దారాన్ని కూడా చేత్తో పట్టుకోడు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకల్? మరి ఏమనుకున్నారు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఒక రోపు బండిలే నా తల మీద పడొచ్చు. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధమే కదా? తాడు కన్నా లస్సీ వచ్చి పడుంటే చాలా బాగుండేది. అది మొత్తం తాగి నా కడుపు నింపుకునేవాణ్ణి.
నేను కొంచెం తింటాను. ఆ రోప్ మ్యాన్ ఎక్కడ దాక్కున్నాడో ఆ విషయం తెలిస్తే చాలు. అక్కడ కొండ మీద ఏదో బాంబు పేలిన శబ్దం నాకు వినిపించింది. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే సన్ సిటీకి బయట ఉన్న కొండ ప్రాంతం ఉంది కదా, అక్కడ బాంబు పేలిన శబ్దాన్ని పొగని చూసొస్తున్నారట. బాంబ్ బ్లాస్టా? వాళ్ళు కొండల మీద దాక్కున్నారని నేను అనుకున్నాను. కానీ కికో, సన్ సిటీకి బయట ఒక పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంది కదా, అక్కడ వాళ్ళని ఎలా మనం కనిపెట్టగలం చెప్పు? బడి, నువ్వు ఫార్ములా నంబర్ 123 ని అప్లై చేసి కాసేపు ముందున్న శాటిలైట్ ఇమేజ్ ని స్కాన్ చేయి. ఏ మౌంటైన్ లో బ్లాస్ట్ అయిందో చూడు. గ్రేట్ ఐడియా కికో. నేను ఇప్పుడే ఫార్ములా నంబర్ 123 ని అప్లై చేసి శాటిలైట్ తో వెంటనే కనెక్ట్ అవుతాను. ఊరి నాయనో, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల బ్లాస్ట్ అవుతుంది. కొంచెం తింటాను. ఆ బ్లాస్ట్ అయిన మౌంటైన్స్ లొకేషన్ ని మార్క్ చేసి పెట్టు. దాని పక్కనే వాళ్ళు ఎక్కడైనా టెంట్ వేసి కూర్చుని ఉంటారు. రోప్ మ్యాన్ ఇక్కడే ఎక్కడ ఉండొచ్చు అనుకుంటాను. అలా చెడు, అటువైపు ఒక గుహ ఉంది. జాక్ బండి ఇక్కడే ఉంది. అయితే మేము ఇక్కడే ఉన్నాం. వెల్కమ్ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోప్ మ్యాన్ కు ఉన్న కసి అందరినీ చేస్తుంది మసి. ఈ యోయో బ్లాస్ట్ వల్ల నాలో ఉన్న పార్ట్స్ అన్ని టోటల్ గా డ్యామేజ్ అయ్యాయి. కికో, నువ్వు త్వరగా వెళ్ళి ఆ రోప్ మ్యాన్ ని అడ్డుకో. నేను ఆటో రిపేర్ చేసుకోవాలి. ఓకే బడి, కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం దానికి కాదు, నీకే ఉంది కికో. ఎందుకంటే ఈసారి నువ్వు తలపడుతోంది ఈ రోప్ మ్యాన్ తో. ఈ ప్లేస్ నుంచి కదలడం కూడా నా వల్ల కావడం లేదు. త్వరగా ఏదో ఒక ఫార్ములా నంబర్ చెప్పు. చాలా గొప్ప ఫార్ములాను అప్లై చేశారు మీరు, కానీ ఈ రోప్ మ్యాన్ ముందు ఏ ఫార్ములాలు పనిచేయవు. ఆ విషయం బాగా తెలుసుకోండి. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఫార్ములా నంబర్ చెప్పకపోతే సూపర్ స్పీడోని కాపాడలేను. కానీ నోరు తెరవకుండా నేను ఫార్ములా నంబర్ చెప్పలేనుగా. ఇప్పుడు నేను ఏదో ఒక ట్రిక్ చేయాలి. ఐడియా! సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 125. గ్రేట్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 125. జాక్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన టైం వచ్చేసింది. మన రోప్ తో ఒక ఉచ్చు బిగించు, దాంతో వాళ్ళిద్దరినీ ప్రమాదంలో ముంచు. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. మీరు యోయో తీసుకువెళ్ళండి, వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి నేను భయంకరమైన అటాక్ చేయబోతున్నాను. సూపర్ స్పీడ్ అడ్రస్ లేకుండా పోతుంది. రెడీగా ఉండి సూపర్ స్పీడో. ఆ రోప్ మ్యాన్ ని పట్టుకోవడానికి ముందు ఆ జాక్ బండి పని పట్టాలి. సరైన సమయం చూసి ఫార్ములా నంబర్ 777 ని అప్లై చేయి. సూపర్ ఐడియా బ్రో. జాక్ ఇక్కడే వదిలేసే బడి. జట్పట్ అంకుల్ వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. మనం త్వరగా వెళ్ళి రోప్ మ్యాన్ ని పట్టుకుందాం. కానీ కికో, రోప్ మ్యాన్ రోప్ మీద వెళ్తూనే ఉన్నాడుగా. ఈ టైర్స్ ని యూజ్ చేసి నేను దాని మీద అస్సలు వెళ్ళలేను. నువ్వు ఒక పని చేయి, ఫార్ములా నెంబర్ 111 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో. వీళ్ళు నా వెనుక పడకుండా ఉండాలంటే నేను ఇంకేదైనా మంచి ప్లాన్ వేయాల్సిందే. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. బాయ్ బాయ్. సూపర్ స్పీడో ఫార్ములా 37. కికో, ఇంకా మనం సైలెంట్ గా ఉంటే ఆ రోప్ మ్యాన్ ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. మనం వాడి చేతిలో ఉన్న యోయోని తీసుకోవాలి. యోయో చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ దానికి హ్యాండిల్ లేదు. నువ్వు ఒక పని చేయి, ఫార్ములా 235 ని అప్లై చేయి. మనం క్రికెట్ ఆడి చాలా కాలం అయింది కదా.
నువ్వు నా యోయోని డిస్ట్రాయ్ చేస్తావా? ఇక నేను మిమ్మల్ని వదిలిపెట్టను. కాడు మీద చూపిన విద్యలన్నీ చాలు, ఇప్పుడు నేల మీదకి దిగావుగా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.